శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఫలశ్రుతి 8వ శ్లోకం. రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ భయాన్ ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః. ఇందులో రోగార్తః అనగా రోగగ్రస్తుడు, రోగాత్ ముచ్యతే అనగా రోగ విముక్తుడగును, బద్ధః అంటే కారాగృహబద్ధుడు, బంధనాత్ ముచ్యేత అనగా అట్టి బంధనముల నుండి విముక్తుడగును, భీతః అంటే భయవిహ్వలుడు, భయాన్ముచ్యేత అనగా భయ విముక్తుడగును, ఆపన్నః అంటే ఆపద నొందినవాడు, ఆపదః ముచ్యేత అనగా ఆపద నుండి విముక్తుడగును. రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ భయాన్ ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః అనగా ఈ విష్ణు సహస్రనామము నిత్యము చదివేడివాడు రోగగ్రస్తుడు, విముక్తుడు అగును, భయవిహ్వలుడు భయము నుండి, ఆపద నొందినవాడు ఆపద నుండి విముక్తిని పొందును, బంధింపబడినవాడు బంధ విముక్తుడగును అనగా సంసార బంధములలో చిక్కుకొన్నవాడు అట్టి బంధనముల నుండి విడివడి మోక్షమును పొందును అని భావాంతరము. స్వస్తి.